హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హోండా అమేజ్లో బేసిక్ వేరియంట్ అయినటువంటి వి వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ కార్ అనేది 6 మోనోటోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. రెడ్, బ్లూ, బ్రౌన్, గ్రే, సిల్వర్, వైట్. ఈ కార్కి హోండా వాళ్ళు 3 ఇయర్స్ లేదంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు స్టాండర్డ్గా వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హోండా అమేజ్ కార్ అనేది ఓన్లీ 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 90 PS ఆఫ్ పవర్, 110 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. 18 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా మీరు చూడొచ్చు క్రోమ్ ఇన్సెట్ అనేది ఎలా ఉందో. ఫ్రంట్లో ఇలా ఉండిద్ది అనమాట. గ్రిల్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి అన్నమాట. ఒక ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అవుతాయి. రేడియేటర్ గ్రిల్ కూడా చెక్ చేయొచ్చు, మ్యాట్ బ్లాక్లోనే ఉంటుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడ్డానికి ఇలా ఉంటుంది. చూడ్డానికి ఆల్మోస్ట్ టాప్ ఎండ్ కార్ లాగానే కనిపిస్తుంది అనమాట. 14 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్స్ వస్తాయి వీల్ కవర్స్తో. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. సైడ్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది గైస్. రియర్లో డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది అనమాట. రిమోట్ సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. కార్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు. నార్మల్ బేసిక్ కీ అనమాట. ఇంకొక కీ అనేది ఎలాంటి రిమోట్ కంట్రోల్స్ అయితే రావట్లేదు. ఈ కీ పైన లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక బటన్ క్లిక్ చేసినట్లయితే బూట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ కార్లో 416 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. సేమ్ 14 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరిగింది. 35 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. టాప్లో చూస్తే షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు. టైల్ ల్యాంప్స్ అనేవి ఇలా ఉంటాయి. టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, బ్రేక్ ల్యాంప్ అనేవి హాలోజన్లో ఉంటాయి. లోవర్ బంపర్లో 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది గైస్ రియర్ లుక్ అనేది. ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ వస్తాయన్నమాట. బీచ్ కలర్లో సీట్స్ వస్తాయి. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ వస్తాయి. సెకండ్ రోలో చెక్ చేయొచ్చు. కాకపోతే అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే రావు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు వస్తాయి. బట్ రియర్లో సెంటర్లో ఆర్మ్ రెస్ట్ వస్తుంది విత్ 2 కప్ హోల్డర్స్తో. సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఏం రావట్లేదు. పవర్ విండో కంట్రోలర్, డోర్ ఓపెనర్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. మ్యాట్ బ్లాక్లోనే ఉంటాయి మొత్తం ట్రీట్మెంట్ అనేది. బాటిల్ హోల్డర్ కూడా వస్తుంది. చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా చెక్ చేయొచ్చు. రియర్లో ఏసీ వెంట్ ఏం రావట్లేదు, బట్ యూటిలిటీ స్పేస్ ఉంటుంది. 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ అనేది చెక్ చేయొచ్చు. సెంటర్లో ఒక చిన్న హంప్ అనేది ఉంటుంది గైస్. ఫ్రంట్ అండ్ రియర్లో కలిపి సెంటర్లో ఇలాగ హాలోజన్లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రంట్లో ఇలా ఉంటుందన్నమాట. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ సీట్స్ అన్నమాట ఈ కార్లో వచ్చేవన్నీ. డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉంటుంది. ఆల్ బ్లాక్ విత్ బీచ్ కలర్లో. 4 పవర్ విండోస్ వస్తాయి. డ్రైవర్ సైడ్ విండో అనేది ఆటో అప్ డౌన్ ఫంక్షన్తో ఉంటుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. వీటిని అడ్జస్ట్ మాత్రమే చేసుకోవచ్చు. లాక్ అండ్ లాక్ బటన్ కూడా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది చెక్ చేయొచ్చు. ఇలాగ కీ ప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటర్, సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, రేంజ్, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ యొక్క బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆడియో కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. 8 ఇంచ్ హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. 4 స్పీకర్స్తో వస్తుంది. దీని రిలేటెడ్ ఫిజికల్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. రైట్ సైడ్లో హెజార్డ్ బటన్ ఉంటుంది. సెంటర్లో చూడండి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉందో ఏసీ వెంట్స్ దగ్గర. మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. పవర్ యాక్సెసరీ సాకెట్, యూఎస్బీ సాకెట్ అనేది చెక్ చేయొచ్చు. యూటిలిటీ స్పేస్ ఉంది. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. గేర్ నాబ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్లో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు గైస్. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ మాత్రమే వస్తుంది. రౌండెడ్ స్టీరింగ్ వీలు, లెదర్ ర్యాప్డ్ ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ఏం రావట్లేదు. మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అనేది చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. సేమ్ డ్రైవర్ సైడ్ సన్వైజర్లో కూడా వ్యానిటీ మిర్రర్ అనేది ఉంటుంది.
ఫ్రంట్ సెంటర్ ఆమ్రెస్ట్ అయితే ఏం రావట్లేదు. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో గ్లో బాక్స్ అనేది చెక్ చేయొచ్చు. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, బానెట్ ఓపెనర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్. ఈ కార్లో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్, 3-point సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, బ్రేక్ అసిస్ట్, బ్రేక్ ఓవర్ రైడ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, డే నైట్ IRVM, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, వెహికల్ ఇమ్మొబిలైజర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ లాంటి మంచి మంచి సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ప్రైజెస్ గురించి మాట్లాడితే పెట్రోల్ మాన్యువల్ అనేది 8,10,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఆన్ రోడ్ వచ్చేసరికి 9,65,000 పడుతుంది. పెట్రోల్ CVT ట్రాన్స్మిషన్ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 9,35,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఆన్ రోడ్ వచ్చేసరికి 11,15,000 ఉంటుంది. ఈ ఆన్ రోడ్ ప్రైస్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ ఈ 3 మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ దట్టు ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఏరియాని బట్టి, షోరూమ్ని బట్టి, మీరు తీసుకునే టైంని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ పర్టికులర్ బేస్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రంట్లో ఫాగ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, మడ్ ఫ్లాప్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్స్, మ్యాట్స్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ కార్ అనేది టాప్ ఎండ్ లాగానే కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ యాక్సెసరీస్ అనేవి ఇన్స్టాల్ చేయించుకోవడానికి ఒక 50,000 అయితే ఖర్చు అవుతుంది. సో 50,000 స్పెండ్ చేయగలను అనుకున్నట్లయితే ఈ పర్టికులర్ బేస్ వేరియంట్ తీసుకుంటే చాలు. 9,65,000 మీకు మాన్యువల్ వచ్చినా కానీ మిగతా ఈ స్పెండ్ చేసుకుంటే ఒక 10,10,000, 10,20,000లో మీకు ఆల్మోస్ట్ టాప్ ఎండ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2025 హోండా అమేజ్ బేసిక్ వేరియంట్ అయినటువంటి V వేరియంట్ కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.